రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ సఫీల్గూడ కట్టమైసమ్మ దేవాలయ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయం వద్ద అపవిత్ర చర్యకు పాల్పడిన వ్యక్తిని షేక్ అల్తాఫ్ గా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఇక పోలీసులు నిందితుడికి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్తుండగా హిందూ సంఘాలు ఈటెల రాజేందర్ నాయకులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కావాలని శిక్షణ ఇచ్చి ఇటువంటి పనులకు పంపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కార్యకర్తలు నాయకుల కోసం ఎదురు చూడకుండా ధర్మాన్ని రక్షించుకోవాలని, ఆర్థికంగా కూడా హిందూ వ్యాపారాన్ని ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. కట్టమైసమ్మ ప్రాంగణంలో అపవిత్రం జరిగింది. దానిపైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. దురదృష్టం. రాజకీయం చేయండి. ఏ విధంగా ఆ నాస్తికుడు కేటీఆర్ రాజకీయం చేస్తాడు, మీరు కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఏ విధంగా ముస్లిం ఓటేస్తారు, అదే విధంగా హిందువులు కూడా మీకు ఓటేస్తారు. ఎక్కడైనా గుళ్ళ పైన దాడు కానీ, హిందువుల పైన దాడు కానీ జరిగితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ 10వ తేదీకి ఇంత అపవిత్రం జరిగింది. ఇవాళకే 4 days అయిపోయింది. ఈ 4 days మీ నుంచి కానీ, మీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ, ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే అది చాలా దురదృష్టం. అదేవిధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్తాఫ్ కి మీరు అరెస్ట్ చేసినారు, జైలు కూడా పంపిస్తున్నారు. ఆయనకి దేశంలో అశాంతి లేపాలని, కలిసిమెలిసి ఉండే ప్రజల మధ్య వైషమ్యాలు గుర్తించాలని, డీస్టెబిలైజ్ చేయాలని చెప్పి ఏ మూర్ఖపు ఆలోచనతో పనిగట్టుకొని తగడబండిగా కావాలని ఆలయాల మీద దాడులు జరుగుతాయి. కట్టమైసమ్మ ఆలయం అంతకుముందు పదుల సంఖ్యలో హిందూ దేవాలయాల మీద టార్గెటెడ్గా దాడులు జరిగినప్పుడల్లా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మతస్థిమితం కోల్పోయిన వాళ్ళు తెలియక చేస్తున్నారు, వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదని అయితే పోలీసులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారో